అందరికీ నమస్కారం అండి. మిస్సీ ప్రిన్సెస్ ఛానల్కు మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము. ఈరోజు నేను ఒక వీడియో మీకు చూపించాలని ఇది నేను తీస్తుంటున్నాను. చాలా కాలం నుంచి ఒక మనసులో ఉన్నిందండి. మా ఊరిలో ఉండేటువంటి ఒక దేవాలయం కానీ, తర్వాత ఒక డ్యామ్ లాంటిది ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది. అది కూడా చూపించాలని చాలా కాలం నుంచి ఉన్నింది నాకు. సో అది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంటున్నాను. రండి చూద్దాం ఇది ఎలా ఉందో. ఓకే, ఇది చాలా కాలం నాటి పురాతనమైనటువంటి ఒక దేవాలయం అండి ఇది. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చేశారు. మేము చిన్నపిల్లలప్పుడు ఇదంతా ఏం లేదు, అంతా ఓపెన్గా ఉండేది. యాక్చువల్లీ మా ఊరికి వెళ్ళాలంటే ఈ దారి ముఖాంతరంగానే వెళ్ళాలి. ఎంత రాత్రి అయినా, ఎంత పగులైనా, ఎంత ఎండైనా కానీ ఈ దారి ముఖాంతరంగానే వెళ్ళాలి. ఇది కొండ కింద కట్టినటువంటి ఒక చిన్న వంతెన టైప్ ఉంది. చూడటానికి చాలా బాగుంటుందండి. అందుకే మీకు ఒకసారి చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. యాజువల్గా ఇప్పుడు మా ఊరికి వెళ్ళాలంటే ఈ రూట్లో చాలా తక్కువైందండి. ఎందుకంటే వెహికల్స్ అన్నీ ఇక్కడ పోవు. అది వంతెన ఉంది కాబట్టి దీని మీద పోవు, వేరే దారి ఏర్పరిచారు ఇప్పుడు. కానీ చాలా కాలం, ఒక 25-30 ఇయర్స్ కిందట ఇదే దారిలో మేము నడుచుకుంటే వెళ్ళాలి. అప్పట్లో ఆటోలు ఏమి ఫెసిలిటీస్ లేకుండా ఉండే. మెయిన్ ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారనమాట. ఈ మునీశ్వర దేవాలయం అని ఉందండి. ఇది చూపిస్తాను చూడు మీకు. శ్రీ 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 మునీశ్వర స్వామి దేవస్థానము, తిప్పాయపాలెము. ఇక్కడ ప్రతి సోమవారము ఒక పండుగలాగా జరుగుతుందండి. చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. వచ్చి ఇక్కడ ఒక పూజారి ఉంటాడు. ఆ పూజారిలోకి దేవుడు వచ్చి ఏదో చెప్తారు అన్నటువంటి ఒక నమ్మకంతో ఇక్కడ జనాలు అందరూ వస్తారండి. ఇక్కడికి రావడం మాత్రమే కాదు, వచ్చిన తర్వాత ఇక్కడ బోనాలన్నీ ఏర్పాటు చేస్తారు. ప్రతి సోమవారం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు మొక్కుబడి చేసుకున్న వాళ్ళందరూ. సో అట్లా ఒక నమ్మకం జనాలది. చూస్తున్నారు కదా, ఇది కొండ. ఈ కొండ కింద కట్టినటువంటి ఇదొక బ్రిడ్జ్ అండి. ఇది సుమారుగా మా ముత్తాతల కాలం నాడు బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి ఇదొక బ్రిడ్జ్ అండి. ఇది చాలా బాగుంటుంది చూడటానికి. అది మీ అందరికీ చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. అటువైపు వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 3 స్టెప్స్ లాగా ఉన్నాయి. మేము చిన్నపిల్లలప్పుడు ఒకవేళ మా ఊరికి వచ్చినట్లయితే ఆ 3 స్టెప్ నుంచి నీళ్లు పారుతూ ఉంటాయండి. ఎప్పుడు చూసినా కానీ ఇక్కడంతా నీళ్లు ఉండేవి. 12 నెలలు ఇక్కడ నీళ్లు ఉండేవి. ఇప్పుడు వర్షాకాలం లేదు కాబట్టి, వర్షాలు లేనందువలన ఇప్పుడు నీళ్లు రావట్లేదు. అదిగాక ఈ బ్రిడ్జికి రావాల్సినటువంటి నీళ్ళ ఒక ఏర్పాటు కూడా కట్ చేసిండ్రు. అప్పట్లో నీళ్ళు బాగా ఉంటున్నాయి కాబట్టి నీళ్ళన్నీ సమృద్ధిగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఈ చెరువుకు వచ్చేటువంటి నీళ్లను బంద్ చేసినందువలన నీళ్ళు లేక ఎండిపోతుంది ఇది. బట్ నీళ్ళు ఉన్నా లేకపోయినా కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి కట్టడం అండి. చూద్దాం రండి. ఇది కట్టినటువంటి ఒక బోర్డు కూడా అక్కడ ఉంది, చూపిస్తాను నేను. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది తిప్పాయపాలెం రిజర్వర్. 1938లో కట్టినటువంటి బ్రిడ్జ్ అండి. ఇది చాలా పాతకాలం నాటి బ్రిడ్జ్ ఇది. సో మీకు చూపిస్తున్నాను. అప్పుడు వేసినటువంటి ఇది ఒక ఫిగర్, ఇది శాసనం అన్నమాట. 1938లో అప్పుడు మా ముత్తాతల కాలంలో కట్టింది ఇది.
ఇది ఒక కొండ కింద కట్టినటువంటి బ్రిడ్జ్ అండి ఇది. అటువైపు వెళ్ళటానికి ఉన్నటువంటి ఈ మెట్లు ఇవి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన మెట్లు కాదు ఇవి. ఈ మధ్యలో దీన్ని ఇట్లా మోడిఫై చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న వంతెన. అప్పట్లో మేము మా ఊరికి వచ్చినట్లయితే ఆ వంతెన మీద ఈ చిన్న వంతెన మీద మేము నడుచుకుంటూ పోయేటోళ్ళము. అంతవరకు ఉండేది, ఇప్పుడు కట్ అయిపోయింది అది. నీళ్ళ ఫ్లో దాదాపుగా ఆ వంతెన వరకు వచ్చేదండి. అంత ఫోర్స్గా వచ్చాయి ఆ కాలంలో నీళ్ళు. ఇప్పుడు మేము ఇక్కడంతా తిరుగుతున్నాం, కానీ అప్పట్లో అయితే మా పేరెంట్స్ అందరూ అసలు ఇక్కడికి రానిచ్చే వాళ్ళే కాదు. నీళ్ళు అంత ఫోర్స్గా పైనుంచి పడే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆయన నిల్చున్నాడు కదా, అక్కడి నుంచి నీళ్లు పడేయండి, దుమ్కుతూ పడేయి నీళ్లు. అది చూడటానికి చాలా బాగుండేది. నైన్టీన్ 38లో కట్టినటువంటి ఈ బ్రిడ్జి ఇంకా శిథిలం కాకుండా ఇలా ఉందండి. సో ఇప్పటికీ ఇది వర్కింగ్లో ఉంది. కాకపోతే నీళ్లు లేనందువలన కొంతకాలం దీన్ని యూజ్ చేయలేకపోయారు. ఇప్పుడు వర్షాలు బాగా వచ్చి ఉంటున్నాయి, అందుకే నీళ్ళు కూడా కొంచెం వచ్చినాయి. ఒక కాలంలో చూసినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కన్ను దృష్టి ఎంతవరకు ఉండేదో అంతవరకు నీళ్ళు ఉండేయండి. ఈ ఊర్లో చాలామంది చేపలు పట్టే వాళ్ళ జీవనాన్ని గడిపేవాళ్ళు. ఈ యొక్క చెరువును ఆధారం చేసుకొని వాళ్ళు బతికేవారు. ఇప్పట్లో కొత్తగా నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఈ ఊర్లో చేపలు ఇంకా పడలేదు. ఇవి ఇక్కడ ఏదో పని చేస్తూ ఉన్నారు. ఇంకా ఇదంతా కొండ ప్రదేశం అండి. కొండ దిగువ భాగాన్నే ఈ యొక్క చెరువు అనేది ఉంది. కర్ర కోసం తిరిగినా కానీ ఆ కర్ర లేదు. ఈ కొండ ప్రాంతంలో అన్ని రకాల ఫ్రూట్స్ ఇచ్చే చెట్లు కూడా ఉంటాయండి. ఆయా కాలంలో ఏ ఫ్రూట్స్ దొరకాలో అవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి రేగిపళ్ళ చెట్టు అండి. ఆల్రెడీ రేగిపళ్ళు వచ్చాయి, చూస్తున్నారు కదా. ఇది ఒక 2 months అయినట్లయితే పండ్లు అయితే దారిన పోయేవాళ్ళు వచ్చే వాళ్ళందరూ కోసుకొని తినచ్చు. ఈ కొండ ప్రాంతాలలో దొరికేటువంటి ప్రతి ఒక్క ఫ్రూట్స్ కూడా ఆయా సీజన్లో తప్పకుండా దొరుకుతాయి. పోయే వాళ్ళందరూ వచ్చే వాళ్ళందరూ కూర్చొని కాసేపు తిని వెళ్తారు. ఇదో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక రకమైనటువంటి ఫ్రూట్స్ ఇస్తాయండి. దీని సీజన్ కాలేదు. సో దాని సీజన్లో మంచి ఫ్రూట్స్ వస్తాయి. నేను తిన్నాను ఈ దారిలో వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా వరకు ఈ ఫ్రూట్స్ తిన్నాను. మీకు ఇంకొక చెట్టు చూపిస్తాను చూడండి. ఇదిగో ఆల్రెడీ దీనికి ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా పండు కాలేదనుకుంటాను. చూస్తున్నారు కదా.
ఇగో ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చేసాయి. ఇవి ఏ ఫ్రూట్స్ అంటారో తెలియదు దీన్ని. ఇప్పుడు మా ఊరికి వెళ్ళాలంటే ఈ చెరువు దాటి అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గర అండి మా ఊరు. దాదాపుగా ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ, మే- మేము పిల్లలప్పుడు ఏ ఆటోలు కానీ వెహికల్స్ కానీ లేనందువలన ఎంత రాత్రి అయినా కానీ ఈ చెరువు మార్గాన్నే మేము వెళ్ళాలి. తర్వాత ఈ చెరువులో గిన నీళ్ళుంటే చెరువు ఈత కొట్టుకుంటూ వెళ్ళాలి, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలి. అంత కష్టంగా ఉండేది ఆ కాలంలో. అయినా కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చి పోయేటోళ్ళం. ఇక్కడ రావాలంటేనే ఒక సాహసం చేసినట్లు అదొక థ్రిల్ అనమాట. ఒకవేళ ఈ వీడియో ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత బాగుంది కదండి, చూడటానికి సూపర్గా ఉంది కదా. ఇప్పుడు మీరు ఆ వంతెన చూస్తున్నారు కదా, ఆ వంతెన మీద కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చండి, అంత బాగుంటుంది. ఒకసారి వెళ్ళొద్దాం రండి. ఇప్పుడు మన మధ్యలో దేవదాస్ ఉంటున్నాడండి. ఈ యొక్క చెరువు గురించి, తర్వాత ఈ ఊరికి సంబంధించిన ఈయన కూడా ఈ చెరువు గురించి కొన్ని విషయాలు చెప్తారు. చెప్పండి దేవదాస్ గారు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరి ఈ చెరువు అనేది ఎంతో అందంగా మంచి ప్రకృతి కాలంలో ఉంది. మరి ఇక్కడ మున్సోమ్ అనే ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఎప్పుడు ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కడి నుంచో భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు, అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లిస్తుంటారు. ఈ చెరువులో మరి చేపలు పూర్వీకుల నుంచి ఉన్నాయి. మరి ఇక్కడ బురద కొయ్యలు, పక్కెలు, రొయ్యలు, మళ్ళీ మోసులు, గండెలు, బొచ్చెలు, వాల్గలు, ఇలాంటి రకరకాల చేపలు ఇక్కడ దొరుకుతాయి. మా పూర్వీకులంతా ఈ చేపల మీద డిపెండ్ అయ్యి బతికేటోళ్ళు. ఈ గ్రామాలలో అమ్ముకొని వచ్చి ఆ చేపల మీద జీవనం కొనసాగిస్తుండేవారు. ఇక్కడ నెక్స్ట్లో కొంచెం బ్యాక్కి వెళ్తే బిడుదలనరం అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఇక్కడికి వెళ్తే హైవే ఉంటుంది. హైవేలో తిప్పైపాలెం అనే ఒక పంచాయతీ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి 5 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఈ రెండు ఊర్ల మధ్యలో ఈ చెరువు ప్రాంతం అనేది ఉంది. ఈ ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో ఎప్పుడో 1900 ఏళ్ళ క్రితంలో, 30-20 సంవత్సరాల క్రితంలో ఈ యొక్క నిర్మాణం అనేది జరిగింది. ఈ నిర్మాణం అనేది అసలు ఎంతో స్టాండర్డ్గా ఎన్నో సంవత్సరాలు కాల పరిమితి అనేది దాటిపోయింది. అయినా సరే ఈ కట్ట వంతెన అనేది అసలు చెక్కు చెదరకుండా ఎలా ఉందో అప్పటి నుంచి ఎలా ఉందో ఇప్పటికి అలా ఉంది. ఎన్ని తరాలు మారిపోయిందో. ఈ వాటర్ అనేది ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. ఈ వాటర్ నుంచి పంట పొలాలకు, బోర్లకు నీళ్లు కానీ, ఇక్కడ నుంచి మామూలుగా గేదెలు కానీ, పశువులు కానీ ఆ వాటర్ని అక్కడ గుంతలలో నుంచి తాగడము, ఇక్కడ జీవనం కొనసాగించడము. ఈ ప్రాంతం అంతా ఎంతో అందంగా రూపుదిద్దుకొని ఉంది. ఈ ప్రాంతానికి మీరు ఎవరన్నా వచ్చి చూసినా కానీ ఎంతో నీటుగా, ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి జనాభా అనేది వచ్చి చూసిపోతుంటారు. ఈ వాటర్ అనేది ఎప్పటికైనా ఈ వాటర్ ఇక్కడనే నిలిచి ఉంటాయి. ఈ వాటర్లో ఆ వాటర్ అనేది ఎంతో తీపి కూడా. ఈ వాటర్ అనేది కొంచెం స్టోరేజ్ అయిన తర్వాత చాలా తెల్లగా, నీట్గా, ఎంతో తీపిగా ఉంటుంది ఈ వాటర్ కూడా. ఇక్కడి నుంచి ఈ వాటరు పంట పొలాలకు కిందికి కూడా వరి, మిక్సీ, పత్తి పొలాలు ఇవన్నీ పండిస్తూ ఉంటారు రైతులంతా. ఎంతో మాకు ఆనందంగా ఈ ప్రకృతి అనేది మాకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ దేవదాస్ గారు. ఇప్పుడు బ్రిడ్జ్ పైకి మనం వచ్చామండి. బ్రిడ్జ్ పై నుంచి తీస్తున్నటువంటి వ్యూ ఇది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చండి. మనము అటువైపు నడుచుకుంటూ వెళ్దామా? నువ్వేనండి దాదాపు. చిన్నప్పటి నుంచి నేను అసలు ఇక్కడ నడవలేదండి. ఇదే ఫస్ట్ టైం నడుస్తున్నా ఇంత పెద్దోడిని అయిన తర్వాత. అప్పుడు మా పేరెంట్స్ అలో చేసేవాళ్ళు కాదు ఇక్కడంతా తిరగటానికి. కొట్టేటోళ్ళు బాగా, ఇక్కడంతా పోతావా అని. అందు గురించి ఫస్ట్ టైం నేను ఈ ఊర్లో పుట్టి పెరిగినా కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడంతా రావడం. ఇది వీడియో షూటింగ్ కోసం అని వచ్చినాను. సో ఆయనకని ఒక మంచి థ్రిల్లింగ్ ఉందండి.
బాగుంది కదండి చూడటానికి. చాలా చాలా బాగుంది. ఒకవేళ ఈ ఊరోళ్ళకినా మీరు చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ఇవి లాకులండి. ఒకవేళ నీళ్ళు గిన ఎక్కువ వచ్చేస్తే దీన్ని పైకి ఎత్తినట్లయితే నీళ్ళు కింది నుంచి పారిపోతాయి. అట్లా దీన్ని ఏర్పాటు చేశారు. అయినా కానీ చూడండి, మనకు స్వతంత్రం రాకముందు కట్టించినటువంటి ఒక బ్రిడ్జి ఇంతవరకు ఏ చెక్కు చెదరకుండా ఇంత బాగుంది అంటే నిజంగా ఆ కాలంలో వాళ్ళ టెక్నాలజీ ఎలా ఉంది, తర్వాత వాళ్ళు ఎట్లా దీన్ని నిర్మించారో ఒకసారి చూడండి. ఓకే స్టార్ట్. కొంచెం వస్తే నీళ్ళు చెరువు నిండి ఇదో స్టార్టింగ్లోనే ఉంది చూడు, స్టార్ట్లోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ యొక్క వీడియో. మరొకసారి నేను చెప్తాను చూడండి. ఇది మనకు స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి ఒక బ్రిడ్జ్ అండి. ఇది చాలా బాగుంది ఈ బ్రిడ్జి. ఇది కంబం మరియు మార్కాపురం మధ్యలో తిపాయిపాలెం అనే ఒక రోడ్డు ఉంది. ఆ యొక్క తిపాయిపాలెంకు మధ్యలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ ఇది. సో తిపాయిపాలెంకు మా ఊరికి 2 గ్రామాలకు మధ్యలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జి ఆ కాలంలో కట్టించారనమాట. చూడటానికి చాలా బాగా ఉంది. తర్వాత ఇక్కడ నీళ్లు ఎల్లప్పుడూ ఉండే ఈ వేసవి కాలంలో ఇప్పుడు ఈ చెరువుకు రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఇప్పట్లో బంద్ చేయడం వలన, బ్లాక్ చేయడం వలన ఇప్పుడు నీళ్లు తక్కువైనాయి. ఒకప్పట్లో చూసినట్లయితే ఒక 30-40 ఇయర్స్ కింద చూసినట్లయితే ఎప్పుడు నీళ్లు నిండే ఉండేది. ఇది సముద్రంలాగా తొణుకుతూ ఉండేది. మన కన్ను దృష్టి ఎంతవరకు పోతుందో అంతవరకు కూడా నీళ్లు ఉండేది. చాలా వరకు ఈ తిప్పాయిపాలెం వాళ్ళు, బిరుదుల నర్వ వాళ్ళు ఈ యొక్క నీటి ద్వారానే బతికేటోళ్ళు అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ చెరువు ద్వారా ఎంతోమందికి జీవనోపాధి కూడా కలిగించింది. ఎట్లా అంటే తాగునీటికి ఆ కాలంలో బోర్వెల్స్ లేవు. ఒక 40 ఇయర్స్ కిందట బోర్వెల్స్ లేవు. సరిగ్గా పెట్టుకోదు కెమెరా, వస్తున్నానా నేను? బోర్వెల్స్ లేనందువలన చాలామంది ఈ నీళ్ళనే తీసుకొని పోయేవాళ్ళు. రెండవది ఏంటంటే చాలామంది ఇక్కడ చేపలు పట్టుకునేవాళ్ళు. ఇక్కడ దొరికేటువంటి చేపలు చాలా మంచి చేపలు దొరికాయండి. బొచ్చెలు, రేగ్గండెలు, తర్వాత మూసులు, తర్వాత పక్కెలు, రొయ్యలు, చాలా చాలా రకాల చందమామ బెడ్షెల్ అనేది, తర్వాత ఇసుక దొందులు అనేది, ఎండ్రకాయలు, ఇలాంటి అన్ని రకాల చేపలు దొరికాయి. ఏం చేస్తారంటే రాత్రి వలేసిపోతారు, లేకపోతే కొడిమ అనేది ఉంటుంది, ఆ కొడిమ పెట్టిపోయేటోళ్ళు. ఉదయమే వచ్చి చూసినట్లయితే చేపలన్నీ పడేవి. సో ఆ చేపలు తీసుకుపోయి అమ్ముకొని చాలామంది వరకు జీవనోపాధి సాగించేవాళ్ళు. మరొక తెగవాళ్ళు ఏంటంటే ఇక్కడ బట్టలు ఉతికేవాళ్ళు. ఊర్లో వాళ్ళ బట్టలన్నీ తీసుకొని వచ్చి ఈ చెరువు దగ్గర ఉతికి ఆ విధంగా కూడా వాళ్ళని ఏమంటారు దేవదాసు? సాకలోళ్ళు కూడా ఈ యొక్క చెరువు ద్వారానే వాళ్ళ జీవనం అనేది సాగించేవాళ్ళు. సో ఒక అద్భుతమైనటువంటి ఒక రిసార్ట్ ఇది. ఆ కాలంలో జనాలందరూ ఇక్కడికి వచ్చి జీవనోపాధి కోసం బతికేటోళ్ళు. ఎంతోమంది పొలాలకు కూడా ఈ నీళ్ళను ఉపయోగించుకునేవాళ్ళు. చుట్టుపక్కల ఉన్న పొలాలకు కూడా ఈ నీళ్ళు ఎంతగానో ఉపయోగపడేది. రెండవది ఏంటంటే దీని పక్కలో ఉన్నటువంటి భూములు ఎప్పుడూ సారవంతంగా ఉండడం వలన 100కి 100 పాళ్ళు మంచి పంటలు ఇచ్చేవి. నాకు బాగా గుర్తుంది, ఈ చెరువు పక్కనే మాది కూడా చేను ఉండేది. కంది వేసినట్లయితే కంది కర్ర అది మొదలు చూసినట్లయితే ఇంతింతలా ఉండేది. దాన్ని కొడవేళ్లతో కొయ్యం చేత కాకుండా గొడ్డలతో నరికేటోళ్ళు.
సో అలాంటిది ఒక జీవితం అనమాట ఇది. సో దీని గురించి ఈ యొక్క విషయాలన్నీ మీకు తెలియపరుస్తున్నాను. బహుశా ఈ వీడియో మీకు లైక్ అయ్యి ఉండొచ్చు. సో మీ అభిప్రాయాలను దయచేసి మీరు తెలియపరిచినట్లయితే బాగుంటుంది. సో ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. కళ్యాణ్, హలో, బాగుండు కళ్యాణ్, బాగుండు. ఇక్కడ కొండపైన కూడా ఒక దేవాలయం ఉందండి. ఈ దేవాలయమే, కింద ఉన్న దేవాలయమే పైన కూడా కట్టారు. ప్రతి అమావాస్య పౌర్ణమికి ఇక్కడ జనాలు వచ్చి వాళ్ళ మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. సో దూరం నుంచి వచ్చిన వాళ్ళకు స్టే చేయటానికి అక్కడ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. సో ఆ దేవాలయం ఎలా ఉందో, ఎట్లా ఉందో ఒకసారి నేను చూపిస్తాను. పదండి, పైకి వెళ్దాం. పైకి ఎక్కడానికి ఇవి మెట్లండి. ఇప్పుడు మనం పైకి ఎక్కే వచ్చాము. వచ్చిన జనాలకు మంచినీటి సదుపాయం కూడా కలిగించారండి. సో అప్పట్లో లేవు ఇలాంటివన్నీ. మేము చిన్నపిల్లలప్పుడు చాలా కాలం అయింది నేను ఈ ప్రాంతానికి రాక. ఇప్పుడు మీకు వీడియో చేసి చూపించాలన్న ఉద్దేశంతోనే వచ్చినందువలన నాకే ఒక తరగా వండర్ అనిపిస్తూ ఉంది. అప్పట్లో లేవే ఈ ఫెసిలిటీస్ అన్నీ, ఇప్పుడు అన్నీ అయ్యాయి అనిపిస్తుంది. ఇప్పుడు మనము పైన గుడి దగ్గరికి కూడా వెళ్దాము. మెట్లు చాలా ఉన్నాయి, చూసారు కదండి. ఎక్కడానికి కష్టమైనప్పటికీ కూడా మీకు చూపించాలన్న ఒకే ఒక తపనతోటి కష్టమైన ఎక్కి పైన ఉన్నటువంటి ఒక వ్యూ మీకు చూపిస్తాను. పదండి వెళ్దాం. చూసారా ఇన్ని మెట్లు ఎక్కి వచ్చేసరికి గస వచ్చేసింది. అమ్మ బాబోయ్, ఆల్మోస్ట్ అలా వచ్చామండి. ఈ కొన్ని మెట్లు ఎక్కాలి. దీనికి కూడా ఆలోచన చేస్తున్నా ఇంకా ఇన్ని మెట్లు ఎక్కాలని. దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది ఎక్కొచ్చేసరికి. ఓకే, ఇంత వచ్చాం కదా, ఇంకా కొంచెం ఓపిక పడితే అక్కడికి వెళ్ళగలం. ఎవరైతే దూరం నుంచి వస్తారో వాళ్ళు స్టే చేయడానికి ఉన్నటువంటి క్వార్టర్స్ ఇవి. ఇదేనండి, ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళే మోస్ట్లీ కట్టడాన్ని కట్టించారండి. అందుకే వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫొటోస్ ఇక్కడ పెట్టారు. రాజారావు సుబ్బమ్మ తల్లి గారు, రాజారావు స్వామి గురువయ్య గారు, వీళ్ళే మోస్ట్లీ దీన్ని కట్టించారు.
ఏందనుక నేను అక్కడ పైకి వెళ్ళి చూపించాను కదండి, ఇదే. యాక్చువల్లీ డ్రోన్ గిన ఉండుంటే నేను మీకు ఆ డ్రోన్ పైకి వదిలి ఒక ఆ, పక్షి వ్యూ చూపించేవాడిని. డ్రోన్ తీసుకొని రాలేదండి, అందుకే ఇట్లా అంత దూరం పైకి వచ్చి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఎనీహౌ, ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ ప్రాంతాన్ని అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. సో దీని జాతర వచ్చేసి ఆ, శివరాత్రికి ఉంటుందండి. చాలా బాగుంటుంది శివరాత్రికి. అబ్బా, చూడ్ను 2 కళ్ళు చాలవండి శివరాత్రి రోజుల్లో. అంత పెద్ద జాతర ఇక్కడ. తిరునాళ అంటారు తెలుగులో. అంత బాగా జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేరే వేరే గ్రామాల నుంచి, పలు రకాలమైనటువంటి ప్రాంతాల నుంచి జనాలు చాలా మట్టుకు వచ్చి ఇక్కడ పాల్గొంటారు. అనేకమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతాయి. సో చాలా బాగుంటుంది, కనుల పండుగ ఉంటుంది శివరాత్రికి వచ్చినట్లయితే. పైనంత వీడియో చూసాం కదండి, పైన ఒక వ్యూ ఎలా ఉంటుందో. ఇప్పుడు అంతే అండి పైన ఉండేది. తిరిగి మనం కిందికి వెళ్దాము. ఒకసారి పైకి వచ్చాను, దిమ్మ తిరిగిపోయిందండి. ఇన్ని మెట్లు ఎక్కి వచ్చేసరికి టయర్డ్గా ఉంది. ఏ విధంగానైనా మా ఊరిది ఒక వీడియో మీరందరూ చూడాలని నేను ఈ వీడియో చేశాను. కష్టమైనా పర్వాలేదు. సో ఎంతో కష్టపడి ఒక వీడియో తీస్తాం కాబట్టి చూసే ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అడుకొచ్చిందా ఫ్రెండ్స్, చూశారు కదా, మా ఊర్లో 1938లో బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి ఒక పురాతన కట్టడం అని చెప్పాలి. ఇది కూడా ఒక హిస్టారికల్ ప్లేస్ కిందకే వస్తుంది అనమాట. అంత బాగుంది బ్రిడ్జి. సో నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉన్నింది ఇదంతా చూపించాలని. నేను చిన్నప్పుడు ఇలాంటి సౌకర్యాలు ఏవి ఉండేవి కాదు. మొబైల్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, అప్పట్లో వీడియోస్ తీసేవారు. వీడియోగ్రాఫర్ ఇంత దూరం ఎట్లా వస్తాడు? సో ఈ కాలాన్ని యొక్క టెక్నాలజీని బట్టి ఒక వ్యూ మీకు ఇవ్వాలని అనుకొని ఎంతో కష్టపడి నేను తీశాను. ఇంతవరకు మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదే ప్రకారంగా నా ఛానల్ని మీరు చూస్తూ ఉండండి. అనేక వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తాను. మరొక వీడియోతోటి మరొకసారి కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. సెలవు. థ్యాంక్ యూ.